చంద్రబాబు గారు భోజనం చేసింది నువ్వు అత్తయ్య గారు భోజనం పంపించారో అని అబద్ధం చెప్పడం వల్ల. ఇందులో నీ గొప్పతనం ఏం లేదు. ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా అంత పెద్ద అబద్ధం చెప్పావు. రేపు రుద్రకి నిజం తెలిస్తే నిన్నస్సలు క్షమించడు గంగా. సార్, రేపటి సంగతి నాకు అనవసరం. నాకు ఈ రోజు ఈ క్షణం ముఖ్యం, అంతే. ఎందుకంటే రేపు అనేది పెద్ద అబద్ధం కదా. నిన్న అనేది గతం, రేపు అనేది అబద్ధం. ఈ రోజు ఒక్కటే నిజం సార్. ఈ రోజు నా వల్ల రుద్ర సారు కడుపు నిండా తిన్నారు, పెద్దోరు ఆనందపడ్డారు, మీరందరూ సంతోషపడ్డారు. ఇది చాలు నాకు. చిన్నపిల్లవైనా చాలా గొప్ప మాట చెప్పావమ్మా. అందుకే కాబోలు ఇంగ్లీష్లో ప్రస్తుతాన్ని ప్రెజెంట్ అంటారు. అంటే ఈ క్షణం అనేది ఒక కానుకతో సమానమని. నీ మీద పూర్తి నమ్మకం ఉంది. నువ్వేం చేసినా నీకు మా పూర్తి సహకారం ఉంటుంది. థాంక్స్ పెద్దోరు. మీరిట్టాగే సపోర్టింగ్ ఇస్తే చాలు. రుద్ర సార్ కోపాన్ని చల్లార్చే గంగలా ఆయన నెత్తి మీదెక్కి కూకుంటాను. పెద్దోరు కాదా? అయితే రుద్రాలో చిన్న మార్పు తీసుకొచ్చావు కాబట్టి దేవుడికి థ్యాంక్స్ చెప్పుకోవడానికి తీసుకొచ్చావు కదా. ఒక రకంగా అందుకే అనుకోండి, కానీ పూర్తిగా అందుకు కాదు. మరెందుకు? ఏదో మాయ చేసో మాటలు చెప్పో రుద్ర సార్లో చిన్న మార్పు అయితే తీసుకొచ్చాం, కానీ అమ్మగారికి రుద్ర సార్ మీద ఉన్న ద్వేషం పోవడానికి చేసిన ప్రయత్నం మాత్రం ఫెయిలింగ్ అయింది కదా. అందుకే నెక్స్ట్ చేయబోయే ప్రయత్నంలో ఆ దేవుడు సపోర్టింగ్ కావాలని రిక్వెస్టింగ్ చేయడానికి వచ్చాను. నువ్వేదో ట్రై చేస్తానంటే నీ మాట కాదనలేక సరే అన్నాను, కానీ నాకైతే ఆ విషయంలో ఎలాంటి నమ్మకం లేదు. అలా అనుకుని డల్లింగ్ అయిపోతే ఎలా పెద్దోరు? ఒక్కసారికే ఏది మారిపోదు. మనం కోరుకునే మార్పు వచ్చేంత వరకు ప్రయత్నిస్తూనే ఉండాలి. అసలిప్పుడు శివుడి గుడికి ఎందుకు తీసుకొచ్చానో తెలుసా? ఎందుకో? రేపు వినాయక చవితి కదా. ఇంట్లో వినాయకుడిని ప్రతిష్ఠించి స్వామికి ఇష్టమైన ఉండ్రాళ్ళు, లడ్డూలు, ఇంకా బోలెడు నైవేద్యాలన్నీ సమర్పించి శకుంతలమ్మ గారిలో మనం కోరుకున్న మార్పు వచ్చేలా అనుగ్రహించమని కోరుకోవాలి. అందుకు ఎలాంటి ఆటంకాలు రాకుండా చూసుకోమని రిక్వెస్టింగ్ చేయడానికి గుడికి తీసుకొచ్చాను. ఈ పండగ శకుంతలలో మార్పు తీసుకొస్తుందని నువ్వాశపడుతున్నావు. మాయని గాయాన్ని గుర్తు చేసి మరింత బాధ పెడుతుందని నేను భయపడుతున్నాను. ఏమంటున్నారు పెద్దోరు? భాను బతికున్నప్పుడు ప్రతి సంవత్సరం వినాయక చవితిని చాలా ఘనంగా జరిపించేవాడు. వాడికి పండగంటే చాలా ఇష్టం. ఓహో. మండపం ఏర్పాట్ల దగ్గర నుంచి విగ్రహాన్ని తీసుకొచ్చి పూజలు, పునస్కారాలు, పొర్లు దండాలు, ఆఖరికి నిమజ్జనం వరకు అంతా వాడి చేతుల మీదుగానే జరిపించేవాడు. ఆ పండగ రోజుల్లోనే భాను పోయాక ఒక్కసారి కూడా ఇంట్లో ఈ పండగ జరుపుకోలేదు. భాను తప్ప ఈ పండగ ఎవ్వరు జరిపించినా శకుంతలకి నచ్చదు. ఆ బాధని పట్టరాని కోపంగా చూపిస్తూ ఇంట్లో అందర్నీ కోప్పడుతుంది. అందుకే చెప్తున్నాను, ఈ ఆలోచన మాత్రం మానుకో. మీరు చెప్పింది నాకు అర్థమైంది పెద్దోరు. అమ్మగారికి నచ్చదని అలా అని వదిలేస్తే ఎలా? గంగా, నా మాట వినండి పెద్దోరు. మనం వినాయకుడి విగ్రహాన్ని తీసుకెళ్దాం. మహా అయితే అమ్మగారు నన్ను కదా కోపడతారు, భరిస్తాను. కానీ ఈ పండగ జరిపిస్తే మాత్రం అన్ని బాధలు తొలగిపోతాయని నా నమ్మకం. గంగా, నీకు ఏ విషయంలో అయినా సపోర్ట్ చేస్తాను గాని ఈ విషయంలో మాత్రం కోరి సమస్యలు తెచ్చుకుంటానంటే చూడు, నీతో పాటు నేను కూడా గుడంతా వెతికాను. మీ అమ్మ ఇక్కడ లేదు. నేను చూశాను పెద్దోరు. నువ్వు మీ అమ్మ గురించి ఆలోచిస్తున్నావు కాబట్టి అందుకే ఎవరినో చూసి భ్రమపడి ఉంటావు, అంతే. అంటే నా నిజంగా అమ్మని చూడలేదా? మ్మ్హ్మ్. అంత నా భ్రమ? అవును, భ్రమే.
నిజమైతే నాకు కూడా కనిపించాలి కదా. ఏమైంది? మళ్ళీ మీ అమ్మ కనిపిస్తోందా? కాదు పెద్దరు, రుద్ర సార్ కనిపిస్తున్నారు. రుద్రానా? పెద్దరు, నాను దేవుడికి అమ్మ కనిపించాలని, రుద్ర సార్ కూడా ఈ గుడికి రావాలని మొక్కాను. ఇందాక అమ్మ కనిపించింది, నా భ్రమ అయితే ఇప్పుడు నేను రుద్ర సార్ని చూస్తూ ఉండటం భ్రమే కదా? కాదు, ఇది నిజం. నిజమా? అవును, ఎందుకంటే రుద్ర నాకు కనిపిస్తున్నాడు. అయితే అమ్మ కనిపించింది కూడా నిజమే అయి ఉంటుంది. కాదు, అది భ్రమ. అలా ఎలా అవుతుంది పెద్దరు? అయితే రెండు నిజమే అయి ఉండాలి, లేదా రెండు భ్రమ అయి ఉండాలి. ఒకటి భ్రమ, ఒకటి నిజం ఎలా అవుతుంది? మీ అమ్మగారు నాకు కనిపించలేదు కాబట్టి భ్రమ, రుద్ర నాకు కనిపిస్తున్నాడు కాబట్టి ఇది నిజం. లేదు పెద్దరు, దేవుడు రెండు కోరికలు విని ఒకే కోరిక ఎందుకు తీరుస్తాడు? రెండు కోరికలు తీరుస్తాడు. కాదు, దేవుడు నీ ఫస్ట్ కోరిక పోస్ట్ పోన్ చేసి